ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము బైబిల్ గ్రంథములో నుండి అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ప్రియులరా, మన దేవుడు ప్రతిఫలమిచ్చే దేవుడై ఉన్నాడు. మానవులు చేయుచున్న ప్రతి పనికి దేవుని యొద్ద జీతమున్నది. ప్రతి మానవుడు ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి అపవాది క్రియలను, అంధకార క్రియలను, శరీర క్రియలను విడిచిపెట్టి సత్క్రియలు కలిగి జీవింపబద్ధులమై ఉన్నాము. పాపము వలన వచ్చు జీతము మరణము గనుక యేసుక్రీస్తు ప్రభువారు మన పాప శాప మరణములను ఆయన కలువరి శిలువలో అనుభవించి ఉన్నారు. యేసు రక్తము చేత కడుగబడుట ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుచున్నాము. పాప శాప మరణములు లేని జీవితమును దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. ప్రియులరా, దేవుని యందు విశ్వాసముంచి దేవుడు అప్పగించిన పనిని నమ్మకముగా చేసిన ఎడల బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన మనల్ని మెచ్చుకొని ప్రతిఫలమిచ్చే దేవుడై ఉన్నాడు. పరలోక రాజ్యములో ప్రవేశింపచేసే దేవుడై ఉన్నాడు. ప్రియులరా, మనం ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనము ఏమీ తీసుకొని పోలేము, కానీ మన వెంట మన క్రియలు వచ్చును అని వాక్యము సెలవిచ్చుచున్నది. మంచి పనులు, మంచి క్రియలు, సత్క్రియలు చేసేవారముగా ఉందుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. యేసుని సంధించను మేఘవాహనుడ యేసు రానుండెను. నీవు సంసిద్ధమా సంఘమా, ఆర్భాటముతో దూత శబ్దముతో యేసు వేగమే వచ్చును.